మా ఇంట్లో పెరుగులేదు బాలయ్య బాబుకు తిరుగులేదు. చంద్రముఖిల హీరోయిన్ నయన్, బాలయ్య బాబే లయన్. విజయ్ దేవరకొండ సినిమా లైగర్, బాలయ్య బాబు హిందూపూర్ టైగర్. తుమ్మ చెట్టుకుంటది కంప, బాలయ్యకి ఎదురు పోతే వలుగుతుంది శంప. వన్స్ బాలయ్య బాబు స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అని ఇట్లా బాలయ్య సార్ గురించి ఏం చెప్పినా ఓ వైబ్రేషన్ ఉంటుంది. అసోంటి నటసింహం నిన్న పార్లమెంటుకు పోయి అందరినీ పరిశాన్ చేసింది. అగో గట్లెట్లా అంటారా? తెల్లటి ఖద్దరు బట్టల మీద కర్రేటి వాస్కోట్ వేసుకున్న నందమూరి నటసింహాన్ని చూస్తున్నారా? నల్ల కళ్ళద్దాలు పెడితే గాండ్రిచ్చే సింహానికి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టే ఉన్నది కదా. ఇటు చూడు యాగో ఎంపీ అప్పలనాయుడు దొక్కే సైకిల్ను చూసి సింహం ముచ్చటపడ్డట్టున్నది. ఏ జరుగురి సింహం సైకిల్ దొక్కుతుంది ఇప్పుడు. సీటు మీద కూర్చుంటే ఆటం కానట్టున్నది, క్యారెల్ మీద కూర్చొని గాండ్రిస్తున్నది చూస్తున్నారా? ఓ మెల్లగా సారు, కాళ్ళు అందక బ్యాలెన్స్ ఆగుతలేనట్టున్నది. గట్టిగా పట్టుకోది. అబ్బా అఖండట్టు ఇట్లా అకస్మాత్తుగా పార్లమెంట్లో కనిపించే వరకు ఎంపీలంతా పరిశాన్ అయిపోయారట. సూలంగిట్లా ఏడమేడకేసుకొని రాలే కదా అని బీరిపోయి చూసిరట. ఇక అట్లనే కొంతమంది దూరం ఉండే చూసుకుంటూ పోయారట. ఇక అట్లనే తెలుగుదేశం ఎంపీలు కేంద్ర మంత్రి పెమ్మసాని సార్ దగ్గరుండి పార్లమెంట్ అంతా కలదిప్పి చూయించిరు నటసింహానికి. ఇక అటెంక కేంద్ర మంత్రులను కలిసి హిందూపురం అభివృద్ధికి నిధులు కావాలని అడిగిండు. ఇక స్పీకర్ ఓం బిర్లా సార్ను కలిస్తే అమ్మో బాలయ్యను కలిసినప్పుడు ఫోటో దిగి పెట్టుకోకుంటే ఎట్లా అని గ్రూప్ ఫోటో దిగిండు స్పీకర్ సారు. సెప్టెంబర్లో మన అఖండ 2 సినిమా హిందీలో కూడా వస్తుంది, అందరు చూసి అవాక్ అవుతారని చెప్పి బాలయ్య సార్ సెలవు తీసుకున్నాడట. ఇక బాలయ్య సార్ పార్లమెంట్లో ఉన్నంతసేపు అందరూ అయితే సూపు పక్కకే తిప్పుకోలేదట. మరి జాగేదైనా అందరూ జై బాలయ్య అనాల్సిందేనే.